audio jungle. పాపం ఆయన బాధపడ్డారు, ఆయన ఆ హృదయవేదనతో చనిపోయారు. అలాంటి పార్టీలో కూర్చొని దాన్ని బలోపేతం చేసి మాలాగా తెలుగుదేశం పార్టీలాగా మాకు వ్యవస్థ లేదు, మాకు ఉంది అంటే, అవును నేను వైఎస్ఆర్సీపీ లాగా నేను ముఖ్యమంత్రి గారి వారికి ఉంది, వాళ్ళ నాన్నగారు దశాబ్దాల పాటు రాజకీయాలు ఉండి వాళ్ళకి ఈజీ వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టడం. అరే జనసేన పార్టీ పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ చేసిన కొడుకు పెట్టాడు ఈ పార్టీ, సామాన్యుడు పెట్టాడు ఈ పార్టీ. ఒక 3 ఎకరాలు ఉన్న చిన్న కమత ఉన్న రైతు వారసుడు పెట్టాడు ఇది పార్టీ. దేనికి? అందుకనే మన సమస్యలు అర్థం చేసుకోగలం, అర్థం చేసుకోగలం. మేము పారిపోలేదు, మేము వచ్చిన ఈ మూలాల నుంచి మేము పారిపోలే. అందుకే ఇంకా దగ్గరికి ఉన్నాం కాబట్టి మేము ప్రజలకి ఇంత దగ్గర వెళ్తాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, మమేకమై ఉన్నాం. వీళ్ళు ఎక్కడ పెట్టారు పార్టీలు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టారు పార్టీ? పెట్టమని చెప్పండి. మీరు ఇండివిజువల్గా ఎవరి సొత్తు ఎవరి ఆసరా లేకుండా మీరు గెలవండి ఫస్ట్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విన్ అయిందా? ఒక్క సొంతగా పోనీ ఆయన మాట ఏమని చెప్పండి, నేను సొంతగా వస్తాను. మన కార్యకర్తల సమావేశంలో చెప్తున్నాను, మన సైనికుల సమావేశంలో మీరు చేయండి. మీరు ఎవ్వరి సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీని కంటెస్ట్ చేయమని చెప్పండి. 2019 ఎలక్షన్స్కి జనసేన కూడా సింగిల్గా, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది, ఎవరు సత్తా ఏంటో చూపిద్దాం. పైన అలా కాదు, వాళ్ళు ఎన్టీ రామారావు గారు బొమ్మ తీసేమని గెలమని చెప్తాం. ఓకే చెప్తా, మీ మాటగా చెప్తా. మీ పేరేంటి? మా మావిడి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏ గ్రామం సార్ మీది? లంకలా? బూర్జ మండలమా? బూర్జ మండలం నుంచి మా మామిడి వలస లక్ష్మణరావు గారు, మామిడి వలస కృష్ణారావు గారు, క్షమించాలి. మా బూర్జ మండలం నుంచి మామిడి వలస కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, మీరు ఎన్టీ రామారావు బొమ్మ తీసి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అదే అడుగుతుంది. ఇది మా మామిడి వలస కృష్ణమూర్తి గారు విసిరిన ఛాలెంజ్ చంద్రబాబు గారికి. జాగ్రత్త. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.